పోలీసులు, ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్‌లో 3 చోట్ల చిరుతలకు సంబంధించిన కేసును ఛేదించారు. ముఖ్యంగా నిజామాబాద్ డివిజన్, అదేవిధంగా ఆర్మూర్ డివిజన్‌లకు సంబంధించి పోలీసులైతే ఫారెస్ట్ అధికారులు జాయింట్‌గా కేసును ఛేదించారు. 12 మందినైతే అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నిజామాబాద్ డివిజన్‌కి సంబంధించి చూసుకుంటే సుధాకర్ రావు సార్ ఉన్నారు, ఫారెస్ట్ అధికారి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్సన్పల్లిలో జరిగిన చిరుతకు సంబంధించి కానీ, దాంతోపాటు భీమ్గల్ కానీ, అదేవిధంగా పోలీసులు ఛేదించిన కేసులకు సంబంధించి వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అన్సన్పల్లిలో చిరుతకు సంబంధించి అసలు ఎలా అది చిరుత వేటగాళ్ళకు చిక్కింది? నా పేరు సుధాకర్ రావు, నేను ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ నిజామాబాద్. సో మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఇట్లా ఒక చిరుతపులి 3 నుంచి 5 నెలల క్రితము హంటింగ్ చేయబడింది అని రాగానే మేము ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసి మాకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి అంసాన్పల్లి బీట్లో ఒక జరిగిందని తెలిసింది. అక్కడ నేను కూడా పోయినా, స్పాట్కి పోయినాను. సో స్పాట్కి పోయి అబ్జర్వ్ చేయగా ఏమవుతుందంటే అక్కడ ఒక గుంతలాగా ఏర్పడ్డది అనమాట. గుంతలాగా ఏర్పడ్డదంటే దాన్ని అక్కడంతా అంటే ఒక జంతువు కట్టేసినప్పుడు ఏ విధంగా కొట్టుకుంటుందో ఆ విధంగా ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. సో దానివల్ల మేము అబ్జర్వ్ చేసి ఇమీడియట్ సీన్ ఆఫ్ అఫెన్స్ని మేము సీజ్ చేసినాం. మేము చేసి అక్కడి నుంచి దాన్ని అంటే అక్కడ జరిగింది ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక 4 ట్రైబల్స్ ఉన్నారు అనుకుంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి మామూలుగా అడవి పందులు పట్టడం అలవాటు అనమాట. సో ఎవ్రీ మంత్కి ఒకసారి అట్లా పోతామని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ క్లచ్ వైర్ తోటి అన్ని రింగుల్లాగా వేసి జీ వైర్కి పెట్టి వాళ్ళు 2 పొదలకు పెద్ద లాంగ్కు కట్టేసి ఈ హైట్లో కట్టేస్తారు అనమాట. అది కట్టేసేసి అక్కడి నుంచి గెదుముతారు జంతువుల్ని, అడవి పందులని. సో గెదిమినప్పుడు ఫస్ట్ ఒక అడవి పంది పడ్డప్పుడు అది మళ్ళీ అవి స్నేర్స్ కింద పడిపోతాయి గుచ్చులు. అప్పుడు మళ్ళీ దాన్ని సెట్ అడిపంది పక్కకు పెట్టేసి మళ్ళీ కట్టేసుకొని దీన్ని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పెట్టిరు. ఈసారి గెంతుతే ఏమైందంటే ఆ చీకట్లో చిరుతపులు వచ్చి దాంట్లో పడ్డది. దాని మెడకు స్నేర్ పడ్డప్పుడు అది ఇంకా పొనికి రాదు, అది కొట్టుకుంటా ఉంటే వీళ్ళు దానికి పోయేసరికి అది అరుస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే అందులో ఒక అతను నోటోరియస్ క్రిమినల్ ఉన్నట్టున్నాడు. అతను ఏమన్నాడంటే అరే దీన్ని చంపేసేసుకొని ఎందుకంటే దీని స్కిన్ కానీ గోరు కానీ చాలా మార్కెట్ వాల్యూ ఉంది, నేను అమ్ముతా అని అనేసరికి అందరు 4 కలిసి దాన్ని కర్రలతో కుట్టి చంపేశారు. చంపేసినాక దాని బాడీని ఒక సంచిలో తీసుకుపోయి అక్కడి నుంచి ఒక 6.5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి దర్బల్ అనే విలేజ్లో ఒక మామిడి తోటలో అక్కడికి ఒక చెట్టుకు దగ్గర ఏలాడి తీసి దాని కాళ్ళు తీసేసారు, ఇవి పాదాలు తీసేసి గోర్ల కోసం తీసేసి తర్వాత స్కిన్ హోల్డ్ చేసేసి ఆ మాంసం ముద్దను ఒక ఓపెన్ వెల్లో పడేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ 2 లూనాల మీద ఆ 4 వెళ్ళిరనమాట. వెళ్ళేసేసి ఒకతని దగ్గరేమో తోలు, ఇంకా 2 అవి పాదాలు తీసుకుపోయాడు, ఇంకో అతను 2 పాదాలు తీసుకుపోయాడు. తర్వాత అతను పాదాలు పెట్టుకున్న అతను కొంచెం భయమైంది. 2 రోజుల తర్వాత ఆయన దాని ఒక పాడుబడ్డ బావిలో పడేసిందని తెలిసింది. సో ఇవన్నీ ఎంక్వైరీ అయ్యాక ఏమైందంటే మనకు ఆ బావిలో ఒక డీకంపోజ్డ్ తోలు దొరికిందనమాట. తోలు దొరికి దాన్ని మళ్ళీ మేము వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్తే అది ఐడెంటిఫై చేసి ఆయన అవి చిరుతపులి తోలే అన్నాడు అనమాట. తర్వాత వెళ్ళి మళ్ళీ అవన్నీ వీళ్ళ ఇళ్ళల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు పరారీలో ఉండే. సో సెర్చ్ చేసినప్పుడు 9 గోళ్ళు ఉన్నాయి, ప్లస్ ఇంకా ఒక 5 కత్తులు దొరికినాయి, నాటు కత్తులు. అవి కత్తులు ఈ ఉచ్చులు అన్నీ దొరికినాయి అనమాట. అవి సీజ్ చేసినాము. సీజ్ చేసి మళ్ళీ ఇంకో రోజు వెళ్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని పట్టుకొని పిలుచుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అన్నీ ఒప్పుకున్నారు అనమాట. నా ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఈరోజు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము ముగ్గురిని. వాళ్ళు 14 days జ్యుడిషియల్ రిమాండ్ రాసింది మేడము. సో అంటే ఈ కేసులో 3 నెలల తర్వాత ఎలా చిరుత చనిపోయిందని గుర్తించారు? అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఏదే కానీ నో అఫెన్స్ ఈజ్ 100% ఫుల్ ప్రూఫ్ అనమాట. ఎటువంటి అఫెన్స్ అయినా కానీ 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు అది. సో ఏమవుతుందంటే నలుగుట్లో నాలుకలాగా ఉంటుంది కదా, సో ఆ విధంగా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ఏమవుతుందంటే ఈవెన్ ఎప్పుడైతే టైగర్ మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా మాకు పిఎంఓ ఆఫీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు మానిటర్ చేస్తుంటుంది. ఇక వేటగాళ్ళు ఇక్కడ వచ్చిర్రు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ పలానా ప్లేస్లో ఉన్నారు అనేసి వస్తుంది. సో ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూసుకొని ఇక్కడ హంటింగ్ జరిగింది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఆ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము లోకల్లో ఆరా తీసినప్పుడు నిఘా పెట్టినాం. మేము అందరినీ మా స్టాఫ్ కింద వాళ్ళు క్వశ్చన్ చేసి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ పట్టినాం. తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు అన్నమాట. ఈ కేసులో వాళ్ళు ఏమైనా అవయవాలు అమ్ముకున్నారా?
అంటే అవయవాలు అంటే మాంసం ముద్ద అది ఒకటి పడేసారని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కూడా నేను తీపిస్తా దాన్ని. సో ఇంకోటి ఏంటంటే మనకు ఒక 9 నెయిల్స్ మిస్సింగ్ అయి ఉన్నాయి. ఓ 9 నెయిల్స్ మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్. ప్లస్ ఇంకా దీని మీద ఇంకెవరైనా ఉన్నారా అనేసి వాళ్ళ ఫోన్ కాల్ డేటా కానీ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ తీపిచ్చి ఎంక్వైరీ చేసి ఫర్దర్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తాను. భీమ్గల్కి సంబంధించి కేసు చూసుకుంటే ఆడ విషం పెట్టారు అని చెప్పారు ఇందాక ఫారెస్ట్ అధికారి. దానిపైన ఏమన్నా భీమ్గల్ గురించి నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను దాని గురించి ఎలా జరిగి ఉండొచ్చు? నేను ఇప్పుడు FDOని అడగాల్సింది మీరు, ఎందుకంటే ఇప్పుడు నాకు నా డివిజన్లోకి రాదు అది. అంటే పూర్తిగా 3 ఘటనలకు సంబంధించి పోలీసులు ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేయడం 3 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ తుపాకులు కూడా దొరికాయి. 9 నాటు తుపాకులు, 10 మందిని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు కూడా చూపించిన పరిస్థితి. మొత్తంగా దీనికి అయితే అక్కడ కూడా ఒక లెపర్డ్ చనిపోయినట్టు తెలిసింది. సో లెపర్డ్ చనిపోయిందని తెలిసినప్పుడు దాన్ని కూడా రికవరీ చేసినట్టు కొన్ని మళ్ళీ నెయిల్స్ ఏం చేసి నాకు అంత చెప్పలేదు, నాకు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయట్లేదు, నాకు కూడా చేయట్లేదు. సో ఈ మూలంగా ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే సో పోలీస్ శాఖ కూడా చాలా సహకరించింది. వాళ్ళు కూడా మొత్తం అంతా సెర్చ్ చేసి రైడ్ చేసినప్పుడు నాటు తుపాకులు దొరికినాయి. సో నాటు తుపాకులు దొరికినప్పుడు ఏంటంటే అది ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీస్ శాఖ వాళ్ళు కేసు బుక్ చేస్తారు. ఇదేమో మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మేము ఫారెస్ట్ అధికారులు మేము కేసు బుక్ చేస్తాం, జాయింట్ ఆపరేషన్ అనేది. పెద్దపులి సంచారం గతంలో ఉండే, ఇప్పుడు పెద్దపులి నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లా లేనట్లా? అదే అంటున్నా, ఎందుకంటే అది మూమెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది మేము అప్పట్లో చాలా ట్రాకింగ్ చేసినాం, దాని మూమెంట్ సీసీ కెమెరాలు పెట్టి ఎవ్రీడే ట్రాకింగ్ చేసినాము. అది చాలా జిల్లాలు తిరిగింది అది. సో ఇక్కడికి వచ్చి ఆగింది అనుకున్నాము, మళ్ళీ సిరిసిల్ల ఆ బార్డర్లో ఉండే అనమాట. సో ఇప్పుడు సిరిసిల్ల వాళ్ళు చూడాలి, జగిత్యాల వాళ్ళు చూడాలి, ఆ కరీంనగర్ చూడాలి, మేము చూడాలి, కామారెడ్డి చూడాలి. సో చూసేసి అది మళ్ళీ ఉందా, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకంటే ఒకవేళ దానికి వేరే తోడు దొరకకపోతే వెళ్ళిపోతుంది అది. సో దాని మీద మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ప్లస్ మాకు ఇన్స్ట్రక్షన్స్ అడిగే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అది ఎక్కడ పోయింది నాకు కావాలి అనేసరికి మేము జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాం. మేము చివరిగా రైతులకు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఈ చిరుత పులులు కానీ పెద్ద పులులు కానీ బారిన పడకుండా, వాటిని చంపకుండా ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు మనకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద పులి కానీ చిరుత పులి కానీ ఎప్పుడు మనుషులు చంపదు అది. ఈవెన్ పెద్ద పులి కూడా చంపదు. ఒక పెద్ద పులి ఏంటంటే మనిషి వాసన 500 మీటర్ల దూరమే దానికి వచ్చేస్తుంది దానికి. సో అది ఎప్పుడు హంటింగ్ చేయదు. అది ఎప్పుడు చంపుతుంది అంటే వైల్డ్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాలు బతికిందంటే అది వేరే జంతువును కొట్టలేనప్పుడు మనిషి దగ్గరకు వస్తుంది అది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే వ్యవసాయానికి పోతాడో ఇట్లా 4 కాలం వ్యవసాయం చేస్తున్నప్పుడు అది జంతువు అనుకుంటుంది అనమాట. అప్పుడు మనిషి ఈజీ ప్రే కాబట్టి కొడుతుంది. అది కూడా ఏంది, ఒక ముసలి పులి ఉంటాయి, కానీ యంగ్ పులి ఎప్పుడు మనిషిని తినదు అది. సో దానికి కావాల్సింది ఏంటంటే జింకలే కావాలి, సాంబారు, స్పాటెడ్ డీర్స్ ఇవే కావాలి. ఎందుకంటే అవి ఒక సాంబార్ పట్టుకుంటేనే దానికి మంచిగా ఇంకోటి పెద్ద పులి ఏంటంటే వారానికి ఒకసారి తింటుంది అనమాట. వారం 10 రోజులు ఒకసారి తింటుంది, డైలీ తినదు అది. సో ఎందుకంటే అది కూడా ఏంది, అది మనకు టైగర్ అనేది ఎకలాజికల్ పిరమిడ్లో టాప్లో ఉంటుంది. సో ఆ టైగర్ పాపులేషన్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మన ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే టైగర్ ఇంకోటి మన నేషనల్ యానిమల్ అది. సో నేషనల్ యానిమల్ కాబట్టి ప్రపంచంలోకెల్లా మన ఇండియాలో టైగర్స్ ఎక్కువ ఉన్నాయి. సో టైగర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక టైగర్ హంటింగ్ అయిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఎప్పుడు NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్లస్ PMO ఆఫీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు. సో టైగర్కు ప్లస్ దానికి టైగర్ కారిడార్స్ అవి చేసి ఫండ్స్ ఇవ్వడము, పబ్లిక్ అక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, వాళ్ళకు సెపరేట్ ఫండ్స్ ఇవ్వడము, ఇది గవర్నమెంట్ చేస్తుంటుంది అనమాట. సో నేను పబ్లిక్ నచ్చజెప్పేది ఏంటంటే వైల్డ్ లైఫ్ను అంటే ఇప్పుడు షెడ్యూల్ 1 యానిమల్స్, పార్ట్ 2, షెడ్యూల్ 2 ఇవి ఏంటంటే ఇవి అంతరించిపోతాయి. రేపు పొద్దున మన ఫ్యూచర్ జనరేషన్స్కి కనపడవు. ఇవి కనపడకపోతే ఏమైందంటే వాతావరణ సమతుల్యము మొత్తం దెబ్బతిన్నప్పుడు మనకు డిజీజెస్ వచ్చడం. ఇప్పుడు చూస్తే మనకు ఈ వర్షాకాలం కూడా వర్షాలు పడతలేవు, ఈసారి వర్షాలు తక్కువనేయంట. సో మధ్యలో అప్పుడు కరోనా వచ్చింది. కరోనా అంటే ఓన్లీ అది మనుషులకి అటాక్ అయింది, కానీ జంతువులు ఇప్పుడు ఫ్రీగా తిరిగినాయి. సో ఏమవుతుందంటే మానవ దగ్గర ఎప్పుడైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువైనప్పుడు భగవంతుడు 3వ కన్ను తెరిచినప్పుడు ప్రపంచం అంతరించిపోతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగిన పులులకు సంబంధించి చూసుకుంటే జిల్లాకు సంబంధించిన 12 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఫారెస్ట్కి సంబంధించి చూసుకుంటే ఫారెస్ట్ అధికారులు 2 చిరుతలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారిని పట్టుకున్నారు. ఆ గోర్లకు సంబంధించి అంశానికి 9 గోర్లు దొరికాయి. మరో 9 గోర్లకు సంబంధించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఈ కేసు మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు నిజామాబాద్ DFO సుధాకర్ రావు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.